అధ్యక్షుడిగా నేను ఈరోజు ఇంటిగ్రేటెడ్ కమిషన్కి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాము. రిజర్వేషన్ పెంపు తగ్గింపు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టడాన్ని మేము వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వడ్డెర అంటే బీసీఏలో 37వ సంఖ్య మాది ఉంది. కానీ వడ్డెర అనగానే బీసీఏలో చాలామంది తక్కువలో ఉన్న కులాలు, ఎక్కువలో ఉన్న కులాలు ఇవన్నీ కూడా గుర్తింపుకు వస్తున్నాయి. ప్రభుత్వం లేస్తే చాకలి, మంగలి, నాయర్ రామన్న అని చెప్పేసి వడ్డెర బీసీఏలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం రీసెంట్గా తీసుకుంటే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్కి చైర్మన్ ప్రకటించారు. ఇక్కడ వడ్డెర ఫెడరేషన్ కూడా ఫెడరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు, కానీ దానికి బడ్జెట్ అనేది ఇంతవరకు కేటాయించలేదు. గత ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాతైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాము. తెలంగాణలో 10 సంవత్సరాలు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం అది అన్యాయం చేయడం జరిగింది. అది ₹1 బడ్జెట్ కూడా కేటాయించడం జరగలేదు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీ ఏ లిస్టులో ఉండడం మా దరిద్రమో లేదంటే మా అదృష్టమో మా బాధాకరమో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బీసీఏలో మందుల, చాకలి, మందుల, జోగుల ఇలాంటి చాలా చిన్న కులాలు ఉన్నాయి, వాటికి గుర్తింపు దక్కుతుంది. మరి అదిగాక ఈ పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ ఏ లిస్టులో మాతో పాటు చాకలి, మంగలి, రజక సోదరులు వీళ్ళంతా కూడా వాళ్ళకి ఒక ఎమ్మెల్యే ఈరోజు ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చట్టసభలలో ప్రాతిథ్యం ఈరోజు వాళ్ళది ఉంది. కానీ వడ్డెరది మాత్రం ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకి కూడా మా వడ్డెర వ్యక్తి అసెంబ్లీలో పోవడం జరగలేదు. ఈ కారణం చేస్తే మేము కూడా వడ్డెర అసెంబ్లీ అడుగుపెట్టాలని చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేను నా వీఆర్పీఎస్ వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా నేను 60 సంవత్సరాల చరిత్రలో వడ్డెర అసెంబ్లీ ముట్టడి అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్రీక్వెంట్గా 3 సార్లు అసెంబ్లీ ముట్టడి జరిగింది.